భారత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లంటే సాదాసీదాగా జరుగుతుందా? ప్రపంచమంతా చెప్పుకునేంత ఘనంగా తన చిన్న కుమారుడి పెళ్లిని జరిపిస్తున్నారు ముఖేష్ అంబానీ దంపతులు. ఈ వివాహానికి గ్రాండ్గా రిసెప్షన్ని సిద్ధం చేస్తున్నారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్, రాధికా వివాహం 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం జూలై 12న జరగనుంది. మార్చిలో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం నిర్వహించగా అతిథులకు దాదాపు 2500 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ప్రీ వెడ్డింగ్కే వేలాది రకాల వంటకాలతో విందు వడ్డిస్తే పెళ్లిలో ఇంకెన్ని వంటకాల్ని అంబానీలు వడ్డిస్తారో అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ మెనూ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినా కొన్నింటి గురించి మాత్రం బయటకొచ్చాయి. అతిథులకిచ్చే విందు కోసం వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్ వ్యాపారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెనూలో కుల్ఫీ, ఫాల్దా, టిక్కీ, టమాటా చాట్, పాలక్ చాట్, చనా కచోరీ, దహీపూరి, బెనారస్ చాట్ లాంటి ప్రత్యేక వంటకాలని గెస్ట్ల కోసం సిద్ధం చేయనున్నారని సమాచారం. ఈ వంటకాలను ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేసినట్లు కాశీ చాట్ బండార్ యజమాని కేసరి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. జూన్ 24న నీతా అంబానీ తమ దుకాణానికొచ్చి టిక్కీ చాట్, టమాటా చాట్, పాలక్ చాట్, కుల్ఫీ, ఫాలుదాల్ని రుచి చూశారు. ఆమె చాలా సంతోషం వ్యక్తం చేశారు. బెనారస్ చాట్ చాలా ప్రసిద్ధి చెందింది. అంబానీ ఇంట వివాహానికి మా వంటకాల్ని ఎంపిక చేయటం ఆనందంగా ఉంది అని తెలిపారు. గత నెల వారణాసికి వెళ్లిన నీతా అంబానీ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం నగరంలో ప్రత్యేక వంటకాలు రుచి చూసి కాశీ చాట్ను కుమారుడి పెళ్లి విందుకు ఎంపిక చేశారు.